ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది చర్చ్, సంఘ అనుభవములో పరిశుద్ధాత్మ అనే తలంపును ఇలా 3 రకాలుగా 3 భాగాలుగా 3 తలంపులుగా మనం ధ్యానింప ప్రయత్నం చేద్దాము. పరిశుద్ధాత్మ అంటే అదేదో కొన్ని సంఘాలకే చెందిన, కొన్ని సంఘాల్లో మాత్రమే కనబడే, దొరికే, దక్కే అనుభవంగా మనము నిర్ణయించుకుంటున్నాము, భావించుకుంటున్నాము. పెంతెకోస్తు అంటే అదేదో ఒక సపరేట్ డినామినేషన్గా మాత్రమే మనం చూడడానికి అలవాటు పడిపోయాము. అదేదో ఒక నేమ్ ఆఫ్ ద బ్రాండ్, అదేదో ఒక బ్రాండ్ నేమ్గా మనము ఈ క్రిస్టియన్ వరల్డ్లో, క్రైస్తవ ప్రపంచంలో అదేదో ఒక బ్రాండెడ్ నేమ్గా మనం చూసుకుంటూ వస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ పరిశుద్ధాత్మ అనే ఈ అనుభవము క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్నెన్ని విధాలుగా దోహదకారిగా, ఉపయోగకారిగా, ప్రధాన ప్రాముఖ్య భాగంగా, అనుభవంగా ఈ విశ్వాస జీవితంలో మరి క్రీస్తు బిడ్డల జీవిత అనుభవంలో మరి కలిగి ఉన్నదో, ముందుకు సాగుతుందో మనము ఇప్పుడు బాగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. బహుశా నేను 40-50 వచనాలు ఈ సందర్భంగా మీకు వేగంగా చెప్పడం జరుగుతుంది. మరి వీలుంటే రాసుకోండి, లేక మరి ఎప్పుడైనా మీరు నన్ను అడిగితే వాటన్నిటిని మీకు ఇవ్వగలుగుతాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అంశాన్ని, ప్రస్తావనని గురించి మొదటి భాగంగా మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ దగ్గర నుండి చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, ఆమె అనగా మరియా గర్భము ధరించినదే పరిశుద్ధాత్మ వలన కలిగినది. యేసు జన్మ పరిశుద్ధాత్మ వలన ఏర్పడినటువంటి జన్మ. రెండవది యేసు బాప్తిస్మము. లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు, ఆయన అనగా యేసు బాప్తిస్మమును పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురం వలె ఆయన మీదికి వచ్చెను. యేసు ప్రభువు బాప్తిస్మం పొందుతున్నారు. అంతవరకు యేసు ప్రభు మేనిఫెస్ట్ అవ్వలేదు, ఇంకా తెలియబడలేదు. యేసు ప్రభు స్నానికుడైన యోహాను దగ్గర యొర్దాను నదిలో బాప్తిస్మాన్ని పొందారు. ఆ బాప్తిస్మమును పొంది ఆయన బయటికి వస్తుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురము వలె ఆయన మీదికి వచ్చెను అని సువార్తికుడు లూకా సువార్తలో పేర్కొంటున్నారు. బాప్తిస్మ సందర్భంలో పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చిన ఘట్టం. తర్వాత యేసు ప్రభు అనంతరం 40 రోజులు అరణ్యంలో ఆయన గడపడానికి వెళ్ళారు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ అనే పదం ఎక్కడొచ్చినా ప్లీజ్ నోట్ దిస్, ఇది జ్ఞాపకం గుర్తిస్తూ రండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యంలోనికి ఆయన నడిపించబడ్డాడు. టు స్పెండ్ 40 days and nights Jesus Christ was driven into the desert. ఆయన అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నుండి అరణ్యంలోకి వెళ్ళారు. బాప్తిస్మం పొందుతానే ఒక అనాయింటింగ్, ఇమ్మీడియట్లీ క్రైస్ట్ షుడ్ అపియర్ బిఫోర్ ది పబ్లిక్, బట్ in contradictory, Christ was driven into the desert to spend 40 days. 40 రోజులు అరణ్యంలో, ఎడారిలో గడపడానికి ఆయన ఆత్మచేత అక్కడ వెళ్ళారు. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ పొందుతానే we expect to appear before the public, జనాల ముందుకు వచ్చేసేయాలి మనం. ఇది మన యొక్క న్యాచురల్ టెండెన్సీ. ద స్పిరిచువల్ వీక్నెస్, ఆధ్యాత్మికంగా ఉన్న డొల్లతనం ఇది. యేసు ప్రభు బాప్తిసం పొందగానే ఆయన 40 రోజులు ఏ ఆహార పానీయాలు లేకుండా అరణ్యంలో ఆయన గడుపుటకు ఆత్మచేత తీసుకుని వెళ్ళబడ్డాడు. తర్వాత 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం,
అప్పుడు యేసు, అంటే ఆఫ్టర్ 40 days, 40 రోజుల తర్వాత అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. 40 రోజుల తర్వాత ఆత్మ బలముతో, విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఆ బలముతో గలిలయకు, టు హిజ్ ఓన్ ఆర్ నేటివ్ రీజన్, తన సొంత ప్రాంత్యమునకు, గలిలయ ప్రాంత్యానికి ఆయన ఆత్మ బలముతో వెళ్ళారు. తర్వాత 4వ అధ్యాయం 18వ వచనం, అక్కడికి వెళ్ళి తన స్వగ్రామమైన నజరేతుకు ఆయన వెళ్ళగానే చర్చికి వెళ్ళాడు, అంటే సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ యాజకుడు, పాస్టర్ గారు బైబిల్ చదువు అబ్బాయి అని యేసు స్వామికి ఇచ్చారు. యవ్వనస్తుడైన యేసు ప్రభు తలపై ముసుగేసుకొని, యూదులు బైబిల్ చదవడానికి తలపైన వారు ముసుగేసుకుంటారు, బైబిల్ గ్రంథం తీశారు చదవడానికి. తీవగానే ఆయనకు తెరవబడ్డ గ్రంథం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఆయనకు తెరవబడ్డది. ప్రవక్త యెషయా గ్రంథము ఆయన కీయబడెను. ఆయన దానిని విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అనే వచనాలు ఆయన ప్రారంభించారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం నుండి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, ఆన్ సో ఆన్ అలా వెళ్తుంది. ఆ వచనాలని, వాక్య భాగాన్ని యేసు ప్రభుల వారు చదివారు. ఆయన నిలబడి నజరేతులోని సమాజ మందిరంలో ఆయనకివ్వబడ్డ గ్రంథాన్ని తెరచి చదవడానికి ప్రారంభిస్తే, అక్కడ కూడా దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది అనే ఒక ప్రాఫెసీ, ఆయనను గురించి చెప్పబడ్డ యెషయా ప్రవచనాలు ఆయనకివ్వబడ్డాయి. వాటిని చదివాడు. ఆ ప్రవచనాల్లో ఉన్న మాటలన్నీ కూడా యేసు ప్రభు యొక్క మిషన్ని, ఆయన ఈ లోకంలో ఏం జరిగించడానికి వచ్చారు, ఏ శక్తిచే, ప్రభావముచే ఆయన ఈ కార్యములు చేయబోతున్నారు అనే ప్రవచనాలు ఆయన చదవడం జరిగింది. మీకు ఒక్కసారి వేగంగా ఆ వచనాల్ని చూపిస్తాను. అక్కడ ఉన్న పదాలు ఒక్కొక్క దానికి ఉన్న కాంట్రడిక్టరీ అండ్ మీనింగ్. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకు. ఈ 5 పాయింట్స్ మనకి ఇక్కడ కనపడతాయి. దీనులకు, టు ది అప్రెస్డ్, నలిగిన హృదయం గల వారికి, బ్రోకన్ హార్టెడ్, చెరలోనున్న వారికి, టు ది ప్రిజనర్స్, బంధింపబడిన వారు, టు ది క్యాప్టివ్స్, దుఃఖక్రాంతులైన వారికి, టు ఆల్ హూ మర్న్, దుఃఖించువారు. ఇవన్నీ ఇక్కడ ఈ పదాలు సూచిస్తున్న మాటలు ఏమిటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విడుదల హితవచరాన్ని ప్రకటించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం ఈ ప్రవచనాల్లో మనం చూడగలుగుతాం. వారికి విడుదల, విముక్తి, పరిశుద్ధాత్మ రమ్ము మమ్ము విమోచింపుము అనేటువంటి ఈ విడుదల వాక్కులు ఇక్కడ కనబడుతున్నాయి. చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, ఈ యొక్క విడుదల పదాలు ఇక్కడ కనపడుతున్నాయి. తర్వాత దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఇలా ఒక స్థితిలో ఉన్న వారిని మరొక ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన, సమృద్ధికరమైన, ఆదరణకరమైన స్థితిలోనికి నడిపించే అనుభవానికి సంబంధించిన ప్రవచనాలను యేసు ప్రభుల వారు అక్కడ చదివారు. అది ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు యొక్క మిషన్, ఆయన యొక్క అజెండా, ఆయన యొక్క మేనిఫెస్టో, ఇవన్నీ కూడా అక్కడ యేసు ప్రభు చదివారు. దీనిని అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 38వ వచనంలో లూకా సువార్తికుడు ప్రస్తావిస్తూ, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు ఉండెను అనే మాట మనం అక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ
దేవుడు ఆయన అభిషేకించారు. ఆయన బంధింపబడిన వారిని, అపవాది చేత బంధింపబడిన వారిని స్వస్థపరచుచు ఆయన సంచరించారు. ఆయన మినిస్ట్రీ అంతా ఎలా వెళ్ళింది అంటే హీలింగ్, డెలివరింగ్, రిడీమింగ్ ద పీపుల్ హూ ఆర్ అప్రెస్డ్ అండర్ క్యాప్టివిటీ. బంధించబడిన వారికి, పరిస్థితుల్లో, జీవిత బంధకాలలో చిక్కుకొనిన వారికి విడుదల ఆయన ప్రకటిస్తూ ఆయన తన పరిచర్యను సాగించారు. ఆయన జన్మ నుండి ఆయన పరిచర్య జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావనను మనం చూస్తున్నాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలలో పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన. హోలీ స్పిరిట్ ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈ పేర్లను యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవునికి ఆయన ఆపాదించారు. ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ, లేక వాగ్దానము చేయబడిన ఆత్మ అని యేసు ప్రభు ప్రస్తావించారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులను జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు బోధిస్తూ, పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ ఏ విధముగా ఆయన కార్యములను చేయువారై ఉన్నారు అని ఆయన వివరిస్తూ ఆయన బోధించినటువంటి మాటలలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త, ఆయన సమస్తమును మీకు బోధించి. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ది బెస్ట్ టీచర్. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనకు బోధిస్తాడు. బోధించడం అంటే ఏమిటి? బైబిలు గ్రంథం నీకు నీవుగా, నాకు నేనుగా యథాతథంగా అర్థం చేసుకోలేం. ఈ పరిశుద్ధ వేద గ్రంథము యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మ ప్రేరేపితులమై ఆయన ఆత్మ బోధించుచుండగా మాత్రమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు విదితం అవుతుంది, బోధపడుతుంది. బైబిల్లోని అనేక ఆత్మీయ మర్మములు, సత్యములు నీకు బోధపడాలి అంటే యు నీడ్ ది టీచింగ్ ఆఫ్ గాడ్స్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత బోధించబడ్డ అనుభవము మనకు కావాలి. పరిశుద్ధాత్మ బోధ ఈ రోజున ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో పొందుకోగలిగి ఉండాలి. ఆయన సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులను జ్ఞాపకం చేయను. యేసు ప్రభు యొక్క శిష్యులు జరిగిన కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత వారు దాన్ని యేసు ప్రభు చెప్పారు కదా అని జ్ఞాపకం చేసుకున్నట్లు మనము బైబిల్లో అక్కడక్కడ చూడగలుగుతాము. జరిగిన వాటిని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తారు. బైబిల్ నువ్వు ఎప్పుడో చదివి ఉంటావు, కానీ మరిచిపోయి ఉంటావు. బట్ ఒక స్పెషల్ సిచ్యువేషన్లో, ఒక అకేషన్లో, నీ అవసరతను బట్టి ఆ దేవుని వాక్యం నీ కళ్ళ ముందుకు అలా దిగి వస్తుంది. నీ యొక్క మైండ్ అనే కంప్యూటర్లోకి ఆ స్క్రోలింగ్ వస్తుంది. నీ యొక్క థాట్లోకి ఒక వాయిస్గా ఆ యొక్క స్వరం, వాక్యం వినపడుతుంది. ఆయన చెప్పిన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. నేను మీతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేయను. రెండవది, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. హోలీ స్పిరిట్ గాడ్ షల్ విట్నెస్ అబౌట్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభును గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తారు. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మూడవది, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హీ షల్ రిప్రూవ్ ఆర్ ప్రూవ్ టు ద వరల్డ్. ఆయన ఈ లోకానికి తెలియజేస్తారు పాపమును గురించి, నీతిని గురించి,
తీర్పును గురించి ఈ లోకమును ఒప్పుకొన చేయను. హోలీ స్పిరిట్ ఈజ్ ది గాడ్లీ కాన్షియన్స్. దైవిక స్పృహయే పరిశుద్ధాత్మ అనగా, పరిశుద్ధాత్మ వల్ల మనము చేస్తున్నవి తప్పులని, పాపమని మనకు కూడా తెలియనివి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు తేట తెల్లం చేస్తారు, మనల్ని ఒప్పింప చేస్తారు. చాలా మట్టుకు ఎవరికి వాళ్ళము మన చర్యలను మనం సమర్థించుకునే నైజమే మనకుంటుంది, స్వభావమే మనకుంటుంది. ఈవెన్ మరొకరు మనం చేస్తున్నది తప్పు అని వాళ్ళు గుర్తించి మనకు సలహా చెప్పినా దానిని మనము స్వీకరించము, అంగీకరించము, ఆలకించము, చెవియొగ్గము. చాలా అడమెంట్గా అలాగే వెళ్ళిపోతూ ఉంటాము. అంటిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కన్విన్స్ దిస్ ఫ్యాక్టర్. దేవుని ఆత్మ నిన్ను నన్ను అటువంటి తప్పిదమ్ములను గురించి ఒప్పింప చేసినప్పుడు, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఈ లోకాన్నే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తారు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఆయన మనము చేసినటువంటి తప్పులని పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఒప్పుకొనుట వీలవుతుంది. చాలా హార్డ్గా, అడమెంట్గా, స్టిఫ్ నెక్కెడ్గా, స్టబ్బన్గా, స్టోనీ హార్టెడ్గా, కఠిన హృదయంతో ఉన్న వ్యక్తి సైతం దేవుని ఆత్మ సంధించినప్పుడు తను చేసినది తప్పు అని ఒక పసిబిడ్డలా ఏడ్చి ప్రలాపించి తన తప్పిదమును ఒప్పుకొన చేయును పరిశుద్ధాత్మ. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. ట్రూత్ అనేటువంటిది ఏ పర్ఫెక్షన్. సత్యం అనేది ఎప్పుడు పరిపూర్ణమైనది. సత్యం ఎప్పుడు హాఫ్ కాదు, సత్యం ఎప్పుడు ఇంపర్ఫెక్ట్ కాదు, అసంపూర్ణం కాదు, సగం కాదు. సత్యం ఎప్పుడు పరిపూర్ణమైనది. సర్వసత్యములోనికి దేవుని ఆత్మ మనల్ని నడిపించును. ద హోలీ స్పిరిట్ గాడ్ షల్ లీడ్ us into all truth. ఈరోజు మనం ఫేక్, ఫాల్స్ స్పిరిచువల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాము, ఈల్డ్ అవుతున్నాము, ఆకర్షితులవుతున్నాము. తప్పుడు లోపభూయిష్టమైన క్రైస్తవత్వానికి, ఆధ్యాత్మికత్వానికి మనము వేగంగా ఆకర్షితులవుతున్నాము. టు ఫైండ్ ద ట్రూత్ is only possible with the guidance of God's Holy Spirit. పరిశుద్ధాత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపించే అనుభవం మనకు కావాలి. మన యొక్క ఎమోషనల్ యాటిట్యూడ్తో, ఉద్వేగపూరితమైన దుడుకుతనంతో కూడిన మన యొక్క స్వభావంతో మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనము చాలా తప్పుడుతో వాళ్ళకి వెళ్ళిపోవచ్చున్నాము. మనం చాలా త్వరగా మరి ఊబిలోకి దిగజారిపోవచ్చున్నాము. మళ్ళీ బయటికి రాలేని ఒక క్రైస్తవ భ్రమలోకి మనం వెళ్ళిపోతున్నాము. క్రైస్తవ జీవితం ఓ భ్రమ కాదు, మిథ్య కాదు, అసంపూర్ణ అసత్యం కాదు. క్రైస్తవ విశ్వాస జీవితం ఓ సత్యము మీద నిర్మించబడిన, సత్యముతో కూడిన, సత్యముతో సాగేటువంటి జీవితం క్రైస్తవ జీవితం. మనలో సత్యము లేదు. సత్యాన్ని అపవాది ఎప్పటికప్పుడు అబద్ధంగా మార్చేస్తూ ఉన్నాడు. టుడే we need the guidance of Holy Spirit so that we might walk in the complete truth. దేవుని యొక్క సత్యములో, పరిపూర్ణ సర్వ సత్యములోనికి మనం నడిపించబడడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి, నడిపింపు మనకు కావాలి. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులోండి జీవజల నదులు పారునని యేసు ప్రభు చెప్పారు. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి యేసు ప్రభు ఈ మాట చెప్పారని.
అంటే పరిశుద్ధాత్మచే నింపబడ్డ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే వాని కడుపులో నుండి జీవజల నదులు పారినట్లుగా ఉంటుంది. ద స్ట్రీమ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ఎడారి కాదు, ఆత్మ చే నింపబడ్డ బిడ్డ జీవితం నాట్ లైఫ్ ఆఫ్ డెజర్ట్. ఎడారి జీవితం కాదు, అరణ్య రోదన కాదు. ఆత్మచే నింపబడ్డ వాడి జీవితం, అట్టి విశ్వాసి యొక్క జీవితం జీవజల నదులు వాని కడుపులో నుండి పారినట్లు ఉన్న అనుభవంలో ఉంటుంది అని యేసు ప్రభు చెప్పారు. ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ లైఫ్ ఇన్ ది స్పిరిచువాలిటీ. ఆ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మరి పరిపూర్ణమైన జీవజల నదులతో, జీవంతో కూడిన ప్రవాహంతో కూడిన అనుభవం ఆత్మచే నింపబడ్డ వ్యక్తి యొక్క జీవిత అనుభవం. ఇంకో మాట చెప్పారు, మీరు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే దానికి క్షమాపణ లేదు. బ్లాస్ఫమీ అగైన్స్ట్ ద హోలీ స్పిరిట్ గాడ్, an unpardonable and unforgivable. క్షమించరాని నేరంగా నిలిచిపోతుంది అని యేసు ప్రభు చెప్పారు. నేను కాదు చెప్తున్నారు, యేసు ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మకు మీరు విరోధముగా మాట్లాడితే దానికి క్షమాపణ, పాప క్షమాపణ లేదు. సో లెట్ us be careful when we are talking about the Holy Spirit God. Blasphemy against the Holy Spirit God is an unpardonable sin. క్షమించలేని ఒక పాపముగా, దోషముగా అది నిలబడిపోతుంది. ఇవి యేసు ప్రభు బోధలలో పరిశుద్ధాత్మను గురించి చెప్పారు. సంఘ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం, హోలీ స్పిరిట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది చర్చ్. మనం చదివిన అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ చేత వారందరూ కూడా నింపబడిరి అని అక్కడ మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి రావటం, వారు దేవుడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు నానా భాషలతోటి మాట్లాడటం, ఒక చాలా ఎమోషనల్లీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్గా మనం అక్కడ ఆ సంఘటనని మనం చూస్తున్నాం. క్రైస్తవ సంఘ ఆవిర్భావం అక్కడ నుండి ప్రారంభమైంది. అక్కడనే క్రైస్తవ సంఘం ఒక నూతన రూపాన్ని సంతరించుకుంది, ఒక నూతన దిశ వైపు సాగటం ప్రారంభించింది. అండ్ ఫ్రమ్ దట్ వెరీ డే ఆన్వర్డ్స్ ది కన్వర్షన్స్ ఆర్ ద పీపుల్ accepting the faith of Christ or the gospel of Christ. యేసు సువార్తను, యేసు క్రీస్తునందు ఇతరులు విశ్వాసం ఉంచుట అన్నది సరిగ్గా ఆ రోజు నుండే మొదలైంది. ఆ రోజే ద ఫస్ట్ కన్వర్షన్స్ అక్కడనే వేల కొలది ఫస్ట్ టీచింగ్లోనే పేతురు ఆ రోజు ఆ సంఘటన అనంతరం మాట్లాడిన తర్వాత ఇంచుమించు 3,000 మంది నమ్మి బాప్తిస్మాన్ని పొందారు. వీరు తప్ప క్రొత్తగా అంత పెద్ద సంఖ్యలో ఒక్క పెట్టున ఆ విశ్వాసంలోనికి వచ్చిన ఘట్టం ఈ పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ సంఘము మీదకి దిగి వచ్చిన సందర్భమున జరిగినటువంటి సంఘటన. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఏదో జరిగింది అక్కడ. వారికి తెలియని, వారికి అతీతమైన దైవాత్మ పూర్ణులయ్యారు. వారు దేవుని యొక్క ఆత్మచే శక్తిమంతులయ్యారు. ద వర్డ్స్ దే హ్యావ్ అటర్డ్, వారు పలికిన మాటలు సూటిగా ప్రతి గుండెలోకి వెళ్ళిపోయాయి, గుండెను గుచ్చాయి, ప్రతి మనస్సును తెరిచాయి, ప్రభువు నందలి విశ్వాసంలోనికి నడిపించాయి. ఆ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంఘాన్ని నడుపుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి ఘట్టంలో వారి యొక్క పరిచర్య అంతట్లో కనపడ్డది. వారు ఏం చేసినా, వారి డెసిషన్స్, వారి యొక్క మినిస్ట్రీ, వారి యాక్టివిటీస్
అన్నీ కూడా బై అండ్ త్రూ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితులై నడిపించబడి శక్తిమంతులై వారు చేస్తూ వెళ్ళారు. అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వాళ్ళు లేచారు, వాళ్ళు నిలిచి మాట్లాడితే వేలకు వేలుగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ప్రజలు తరలి వచ్చారు. చాలా స్ట్రాంగ్ డీప్ రిలీజియస్ ఫెయిత్స్లో నుంచి, డిఫరెంట్ రిలీజియన్స్లో నుండి పీపుల్ హ్యావ్ కమ్ ఎంబ్రేసింగ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు సువార్తను హత్తుకుంటూ వేలకు వేలుగా ప్రజలు తరలి వచ్చారు. వెరీ క్విక్లీ ది చర్చ్ స్ప్రెడ్ టు ద వరల్డ్. అతి వేగంగా, శరవేగంగా క్రైస్తవ సంఘం ఈ ప్రపంచ నలుమూలలకు వ్యాపించడం జరిగింది. అప్పటి ప్రపంచాన్ని అంత వేగంగా మరి చేరుకున్నటువంటి, ఈ రోజుటికి కూడా చేరుకోగలిగే ఏ వ్యవస్థ, ఏ ఉద్యమము, ఏ ఇజం కూడా లేదు, ఏ రిలీజన్ లేదు, ఎక్సెప్ట్ ది క్రిస్టియానిటీ, ఫెయిత్ ఇన్ క్రైస్ట్. యేసునందలి విశ్వాసం ఒక అడవి దావనంలా వ్యాపిస్తూ వెళ్ళిపోయింది. అడవిలో రగిలే మంటలులా శరవేగంగా ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా చుట్టుముట్టాయి. క్రీస్తునందలి విశ్వాసం కలిగిన సంఘములు ఈ ప్రపంచ నలుమూలలా ఏర్పడ్డాయి. ప్రభావవంతంగా వారి యొక్క ఆది క్రైస్తవ సంఘ జీవితం సాగింది. పెద్దలను నియమించాలంటే వారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండిన వారై ఉన్న వాళ్ళని 7 మందిని ఫస్ట్ డీకన్స్గా చర్చ్ అపాయింట్ చేసింది. ద క్వాలిటీస్, ద క్వాలిఫికేషన్స్, ద ఎలిజిబిలిటీస్ టు అపాయింట్ ది డీకన్స్ ఆర్ ది ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ వాస్ ద స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. పరిశుద్ధాత్మచే నింపబడిన వారును, విశ్వాసముచే నిండిన వారిని 7 ఆది క్రైస్తవ సంఘంలో పెద్దలుగా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒకడు స్టెఫెను తన ప్రాణమే పెట్టేశారు, ఒకడు ఫిలిప్పు రథం కంటే వేగంగా వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను చాటాడు. పవర్ఫుల్ పీపుల్, శక్తివంతమైన ప్రజలు ఆ రోజు క్రైస్తవ సంఘములో ఉండినారు. వారు సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు. ఆ సంఘ అనుభవంలో పరిశుద్ధాత్మ వారిని అడుగడుగుడా నడిపించిన అనుభవం అయి ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక ప్రత్యేకమైన ప్లేసుల్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనట్లా చర్చిల్లో పరిశుద్ధాత్మకు అసలు స్థానం లేదు, అవకాశం లేదు, ఆ అనుభవానికి ఆస్కారమే లేదు అని ఎవరు అపోహపడకండి. పరిశుద్ధాత్మ ప్లేసులు, చర్చిలు, డినామినేషన్లు, ఈ యొక్క ఆర్గనైజేషన్లతోటి నిమిత్తం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బిడ్డల మధ్య ఉండువారై ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ తన సంఘమును నడిపించేటువంటి వారై ఉన్నారు. తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను అనేక రీతులుగా ఆధ్యాత్మికంగా బలపరిచేవారై ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో టు ది వెరీ పర్సనల్ లైఫ్, ఒక బిలీవర్గా, ఒక క్రీస్తు బిడ్డగా నీ యొక్క నా యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ ఏ విధంగా దోహదకారిగా ఉంటారు అని పౌలు తదితర భక్తులు చెప్పిన మాటలను నేను చాలా వేగంగా మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. పౌలు చెప్పారు, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. డెలివరెన్స్. పాల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద డెలివరెన్స్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ పాప మరణముల యొక్క అధికారము, ప్రభుత్వము నుండి మనల్ని విడిపించగల శక్తి గలవారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నడల మీరు ఆత్మ స్వభావము గలవారు. పరిశుద్ధాత్మ మనలో నివసించే అనుభవాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ ఏదో కొన్ని చర్చెస్లో, డినామినేషన్స్లో మాత్రమే నివసించే అనుభవాన్ని గురించి పౌలు మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డల జీవితంలో నివసించే అనుభవాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. ద మోర్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ విదిన్ us,
ద మోర్ స్పిరిచువల్ వి బికమ్. మనము ఆధ్యాత్మికంగా తయారవ్వాలి అంటే మనలో దేవుని ఆత్మ నివసించే అనుభవము మనకి అవసరం. రోమాపత్రిక 8:11 చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చావునకు లోనైన మీ శరీరం, దిస్ బాడీ మీరు కూడా ఇట్లా చూపించుకోండి. దిస్ బాడీ ఈజ్ అండర్ ద సబ్జెక్షన్ ఆర్ అండర్ ద లా ఆఫ్ ద డెత్. మరణం అనే శాసనం, నియమం క్రింద ఈ దేహం ఉన్నది. చావునకు లోనైన మీ శరీరంలో మరి పరిశుద్ధాత్మ మీ యందు నివసించినట్లా మీరు ఆత్మ ద్వారా నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయను. మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయను. ఫ్రమ్ డెత్ ఇన్ టు ద లైఫ్. పరిశుద్ధాత్మ మనల్ని జీవములోనికి నడిపించేవారై ఉన్నారు. 8:14 దేవుని ఆత్మచే ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వి బికమ్ గాడ్స్ చిల్డ్రన్ బై బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే మనము దేవుని పిల్లలముగా ఉండగలుగుతాము. ఇండైరెక్ట్ ఆన్సర్, మనము దేవుని పిల్లలము అంటే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. ఎందరు దేవుని ఆత్మచే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మేము దేవుని బిడ్డలు అని ఊరికే అంటే లాభం లేదు. అన్ని తప్పుడు పనులు చేసుకుంటాం. దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవము మనకు కావాలి. 8:16 రోమాపత్రికలోనే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హీ విల్ టెస్టిఫై దట్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనం దేవుని పిల్లలమని మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రోమాపత్రిక 8:26 ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us ఇన్ అవర్ వీక్నెస్, ఇన్ అవర్ వీక్ టైమ్స్. ఆత్మయు మన బలహీనతను చూచి అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి మన బలహీనతలు తెలుసును, మన బలహీనమైన ప్రదేశాలు తెలుసును. బలహీనతను చూచి ఆయన మనకు సహాయం చేయుచున్నాడు. వేర్ వి ఆర్ వీక్ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయన మనకు సహాయం చేస్తారు మన బలహీన సమయాల్లో. తర్వాత 8:26లోని ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హీ ఇంటర్సీడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన పక్షమున విజ్ఞాపన చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు మన కోసం మనం ఎలా ప్రార్థన చేసుకోవాలో మనకే తెలియదు. మనం నిజంగా ప్రార్థనలో ఏ ప్రయారిటీస్ కలిగి ప్రార్థించాలో మనకు ఇంకా తెలియటం లేదు. మనము లీస్ట్ ప్రయారిటీస్ని టాప్ ప్రయారిటీస్గా పెట్టి ప్రార్థనలు చేస్తున్నాం. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో మనకు సహాయపడేవారై ఉన్నారు. మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా విజ్ఞాపనలు చేయాలో ఆత్మ దేవుడే నడిపించేవారై ఉన్నారు. కొరింథీయులకు రాయబడ్డ మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. గాడ్ రివీల్స్ థింగ్స్ త్రూ హిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన అనేక సంగతులను మనకు బయలుపరిచేవాడై ఉన్నాడు. ఏదైనా దేవుడు బయలుపరుస్తారు మనకు. దేవుని ఆత్మచే నింపబడిన వ్యక్తి జీవితాన్ని దేవుడు విషయాలను బయలుపరిచేవారై ఉన్నారు. కొరింథీ మొదటి పత్రికలోని 22వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం, ఆత్మ నేర్పు మాటలతో వీటిని మేము బోధించుచున్నాము. బోధ చేసేటువంటి వారు ఆత్మ నేర్పు మాటలతో బోధ చేసేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 10:20లో ప్రభు శిష్యులకు చెప్పారు, మీరు ఏం మాట్లాడాలో ఆ క్షణంలో ఆత్మ ద్వారా మీ నోటికి మాటలు ఇవ్వబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ క్షణాన ఏం మాట్లాడాలో మీకు నోటి మాటలుగా అందిస్తారు అని యేసు ప్రభు
చెప్పారు. ఆత్మ నేర్పు మాటలతో బోధించుచున్నాము. ఈ రోజున మన బోధలు ఎవరు నేర్పే మాటలతో బోధలుగా ఉన్నాయి. ఆత్మ నేర్పు మాటలతో బోధించేటువంటి బోధకులు ఈనాడు మనకు అవసరం. ఏదో పిట్ట కథలు, మరి ఏవో చిన్న చిన్న కథలల్లి వాక్యం చెప్పే సమయాన్ని వృధా చేసేటువంటిలా కాకుండా దేవుని ఆత్మ నేర్పు మాటలతో బోధించేటువంటి వారుగా ఉండాలి. 1 కొరింథీ పత్రికలోని 12వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో పరిశుద్ధాత్మ వరములు 9 వరముల గురించి వ్రాయబడ్డది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఒక నిజమైన స్వాతంత్రాన్ని తీసుకుని వస్తుంది. ది ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ ది ట్రూ ఫ్రీడమ్. నిజమైన స్వాతంత్రం పరిశుద్ధాత్మ వల్ల మనకు కలుగుతుంది. 2వ కొరింథీ పత్రిక 3:18, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనము ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఎలా? ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. ఇంటు ది లైక్నెస్ ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ బై ద హోలీ స్పిరిట్ we are transformed into his likeness or into his image. ఆయన పోలికలోనికి మనము ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని దేవుని పోలికలోనికి మార్చుతూ ఉంటారు. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడానికి, తాను మనసులో అనుకున్న రూపాన్ని చెక్కడానికి చాలా సమయమే పడుతుంది, చాలా శ్రద్ధే అవసరమవుతుంది. ఒక్కొక్క అణువణువును మలుచుకుంటూ ఆ శిల్పి ఆ రూపాన్ని చేయాల్సి వస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తు యొక్క పోలిక, దైవ పోలిక ఏర్పడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా కార్యము చేయుచున్నారు. వై ఇట్ ఈస్ పెయిన్ఫుల్ సమ్ టైమ్స్. ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో ఇది చాలా బాధాకరముగా, భరింపలేనిదిగా, ఎందుకు ఈ బాధ అని అనిపించేలా ఉంటుంది, అనిపిస్తుంది. అంటే గాడ్ ఈజ్ చిజిలింగ్. శిల్పి అయిన ఆత్మదేవుడు మనలను సుత్తితో కొడుతున్నాడు, మొనపెట్టి కొడుతున్నాడు. ఆయన మనల్ని డిజైన్ చేస్తున్నాడు. బికాస్ హీ ఈస్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయనే మనకు ఆయన రూపంలో మనల్ని చేసుకుంటున్నారు. ఆత్మ పోలికగా మార్చబడుచున్నాం. గలతీ 5:22లో ఆత్మ ఫలమేమనగా ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ప్రేమ, శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, విశ్వాసం, ఇలాంటి 9 ఆత్మ ఫలము గురించి అక్కడ మనం చూస్తున్నాం. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క గుణములు. గలతీ 5:25 మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితానికి క్రమమును తీసుకొని వస్తారు. పరిశుద్ధాత్మలో జీవించే జీవితం మన జీవితానికి క్రమాన్ని తీసుకుని వస్తుంది. ఎఫెసీ 4:1 ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యత కలుగుతుంది. తెస్సలోనిక 2 పత్రిక 2:13 ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అనే మాట పౌలు అంటున్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని శాంటిఫై చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యములు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అంటే మనకు తెలిసిందల్లా కేకలు, శబ్దాలు, భాషలు, మనకు అర్థం కాని వ్యవహారాలు. పరిశుద్ధాత్మ కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయో, ఎన్ని విధాలుగా దేవుని బిడ్డల జీవితాల్లో జరుగుతాయో భక్తులు పేర్కొన్నారు. చూడండి, చదవండి, తెలుసుకోనండి. ఇవి ద యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద ట్రూ ఫంక్షనింగ్స్ ఆఫ్ గాడ్స్ హోలీ స్పిరిట్. ఇవి మనలో జరగాలి. కాబట్టి 3 మాటలు చెప్పి సెలవు తీసుకుంటాను. ఎఫెసీ 5:18 ఆత్మ పూర్ణులై ఉండుడి. 1 తెస్సలోనిక పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి.
ఇవన్నీ మీరు విన్నారు. కాబట్టి మనము ఆత్మ పూర్ణులమై ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మను ఆర్పకండి. నీ జీవితంలో దేవుని ఆత్మ యొక్క కార్యములను ఆపకు. పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మని మన యొక్క క్రియల ద్వారా దుఃఖపరచకుండా చూసుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మచే నింపబడ్డ జీవితంలో ఉన్న ధన్యతలన్నీ కూడా మనం ఇవాళ చూసాము. ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మలో మన క్రైస్తవ జీవితం ముందుకు సాగుటకు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ